వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఈరోజు వీడియోలో భాగంగా రేపు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారోత్సవానికి అంగరంగ వైభవంగా అమరావతి నగరం ముస్తాబవుతుంది. గన్నవరం ఎయిర్పోర్టుకు దగ్గరలో విశాలమైనటువంటి ప్రాంగణంలో ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లో భాగంగా అక్కడ సెక్యూరిటీ విషయంలో కానీ అక్కడ వచ్చేటువంటి ప్రేక్షకులకు కానీ ఏర్పాటు చేసేటువంటి విందుకు కానీ వాళ్ళు వసతికి కానీ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి లోటుపాట్లు జరగకుండా, ఎందుకంటే కేంద్రం నుంచి నరేంద్ర మోడీ, అమిత్ షా, నితీష్ గడ్కరీ, నడ్డా వీళ్ళు వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వారు ఎన్డీఏ పొత్తు కాబట్టి 100% వచ్చి కొత్త ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అందువల్ల ఎంతో సెక్యూరిటీ పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదేవిధంగా రహదారుల విషయంలో కూడా ఎటువంటి ట్రాఫిక్ జామ్లు కలగకుండా ట్రాన్స్పోర్ట్ బృందం కూడా ఎంతో చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా డాగ్ స్క్వాడ్లు వాటన్నిటితో అక్కడ హై సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించినట్టుగా సమాచారము. అదేవిధంగా రేపు కొంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశాలు ఉంది. వారిలో భాగంగా ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు రేపు 12వ తారీఖు 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత హోమ్ మినిస్టర్ ఎవరికి దక్కేటటువంటిది ఇంతవరకు క్లారిటీ లేదు. డిప్యూటీ మినిస్టర్ అయితే సీఎం అయితే పవన్ కళ్యాణ్కి ఫైల్ అయినట్టుగా తెలిసింది. ఇంకా మిగతా చాలామంది ఆశావహులు తమ యొక్క మంత్రివర్గంలో రావాలని ఎంతో కుతూహలంగా ఉన్నట్లు తెలుస్తుంది. వారిలో కొంతమందికి ఫైనల్ అయ్యాయి. కొంతమంది సీనియర్లు అచ్చెన్నాయుడు, తర్వాత వచ్చేసి ఆనం, ట్రిపుల్ ఆర్, మరలా ఇంకా చాలామంది బుచ్చయ్య చౌదరి, దాని తర్వాత గంటా శ్రీనివాసరావు, దాని తర్వాత నారాయణ సంస్థల అధినేత పి నారాయణ, వీళ్ళందరూ ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా నుంచి కొట్టిపాటి రవికుమారు ఇంకా కొంతమంది ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఎండి ఫరూక్, దాని తర్వాత మిగతా చాలామంది కూడా ఎంతో ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. వీరిలో కొంతమంది మంత్రులు రేపు ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుక్షణమే 3 ఫైల్స్ మీద సైన్ చేసేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అవి మొదటి ఫైలు మెగా డిఎస్సి మీద. మెగా డిఎస్సి వచ్చేసి దాదాపు 15,000 నుంచి 20,000 దాకా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి పోస్టులు. అదేవిధంగా పెన్షన్ యొక్క పెంపుదలకు సంబంధించిన కూడా రెండో సంతకం పెట్టేటువంటి అవకాశం ఉంది. ఏదైతే వృద్ధులు, వితంతులు ఉన్నారో వారికి 4,000 రూపాయలు మరియు దివ్యాంగులకు 6,000 రూపాయలు చేసి పెంచేటువంటి విషయం మీద రెండో సంతకం పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇంకా మూడో ఫైల్ వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే రద్దు చేస్తామని ఆ రోజు ఎన్నికల యొక్క ప్రచార భాగంలో ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని కూడా రద్దు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే రేపటి యొక్క ప్రమాణ స్వీకారానికి అధినేత మహారాజులు అమరావతి నగరానికి తరలి రావడంతో అమరావతి నగరం ముస్తాబవుతుంది. థ్యాంక్ యూ అనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.